నేనేమంటున్నా ప్రతాప్, ఆ మాట్లాడడం కూడా బుర్రలేదు. సెంట్రల్ మినిస్టర్ ఎవడో కానీ అది సెంట్రల్ మినిస్టర్ డమ్మీలో పెట్టుకున్నారా వాళ్ళు? వాళ్ళు డమ్మీలే వాళ్ళకి. ఇప్పుడు ఆ సెంట్రల్ మినిస్టర్ మాట్లాడి ఏమైనా అర్థం ఉందా ఆ మాటలకు? ఏమన్నా బీజేపీ ఎవరు ఏది మాట్లాడినా అన్ని దొంగ మాటలే. వాళ్ళు డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారు. ఈ రాహుల్ గాంధీ గారు ఏదైతే దొంగ ఓట్లు తయారు చేసిరు అని రాహుల్ గాంధీ గారి మాటను బయటికి జనాలకు పోకుండా దాన్ని డైవర్షన్ చేయడానికి ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు లేని మాట్లాడుతున్నారు వీళ్ళంతా. ఎవరైనా ఏది బారైందో ఏమో లేదు. ఒకడో ఇద్దరు ఇప్పుడు మా దాంట్లో కూడా ఉన్నారు కదా కోవట్లు, బీజేపీ ఆపరేషన్ కోవట్లు. ఒకడు వెళ్తాడు, గఫలతలు వెళ్తాడు, ఏం చేద్దాం మళ్ళా? ఇట్లా నేను అన్న కర్ణాటక కూడా వెళ్ళాడు. ఆడేదో డైరెక్షన్ స్క్రిప్ట్ వచ్చినట్టుంది, చదువురా నీకు ఏదైనా ప్యాకేజ్ వస్తుందని అని ఉంటాడు. పోతారు, ఏం చేస్తాము? ఇక చరిత్రలో ఉన్నాయి ఇవన్నీ, మనం ఏం చేయలేము. నేను ఇక ఇప్పుడు కర్ణాటక దగ్గర చెప్పిన తెలంగాణ ఎవడు వస్తే అప్పుడు చెప్తా. ఇప్పుడు నాందేది గుత్తగా మనకు. ఓన్లీ ఇదే కదా సోనియా గాంధీ గారిది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు 22వ తారీఖు అన్ని జిల్లాలలో దొంగ ఓట్ల ప్రభుత్వాన్ని నిలదీయాలి బీజేపీ అనేది ర్యాలీలు బహిరంగ సభలు పెట్టాలని ఏఐసిసి డైరెక్షన్ ఖార్గే గారి నుంచి ఉన్నది. ఓట్ చోరీ గద్దె అంతే అంతే గద్దె చోడు ఓట్ చోరీ అది గద్దె చోడు అంతే.